ఈ చాక్లెట్ లాగా నేను సఫర్ చేయాలని ఉంది. ఇంకొకసారి అంటే అప్పుడప్పుడు ఇప్పుడు ఫ్లైట్కు డీజిల్ కొట్టియాలా పెట్రోల్ కొట్టియాలా అనేది నాకు తెలీదు. ఏ కారుకు ఏ డీజిల్ ఏ పెట్రోల్ కొట్టియాలో కూడా తెలియదు నాకు. ఇక్కడ అన్ని చోట్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి, నీడ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చా? అదే దేనికి ఏది కొట్టియాలో కూడా తెలియదు నాకు. ఇంటి నిండా కార్లే, 10 కార్లు, పెద్ద బంగ్లా, 20 మంది పని మనుషులు, ఎంతమందిని మెయింటైన్ చేయాలి? నెలకి 3 లక్షల శాలరీలు ఇవ్వాలి నేను. అదేగా చెప్పేది. ఫ్లైట్ కొన్నామన్నా దానికి గేర్ రాడ్ ఇరిగిపోయింది. కాలిఫోర్నియాలో బిల్ గేట్స్ ఇంటి పక్కన పార్క్ చేసిన, ఆడేమో పార్కింగ్ ఫీజు కట్టమంటాడు. రావడం లేదు కదా, అదేగా చెప్పేది. అమ్మాయి ఉంది ఇక్కడ పక్కనే, బాగా మరి నవ్వుతా ఉంది కొంచెం నన్ను చూసి. మరి నన్ను చూసి నవ్వుతుందో మరి నాకు అర్థం కావడం నా మాటలకు. అదే మరి సరే అయితే, అంటే అప్పుడప్పుడు అంటే కామన్ కదా, అది కామనే కదా. హాయ్, హలో, హాయ్. ఎవరేంటి మీరెవరు? నా పేరు మనిషి, శ్రీకాంత్. మరి మీ ఎవరెవరు అంటే? నాకు అవసరం, నేను అడిగినా? మీరు అడిగారా? ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి సరే, నాకు అవసరం లేదు. మరి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తాను, నాకేం పని ఉంది? సరే సరే మామ, సరే ఆ ఫ్లైట్ పైసలు బిల్ గేట్స్కి బిచ్చం పడేసాయి, నో ఇష్యూ. పడదేంగి ఇది ఇంకోనరా, ఆ ఫ్లైట్ ఎత్తుకోనరా. ఇప్పుడు ఏంటి మరి ఏంటి? పెళ్లిలో వచ్చింది పక్కన కూర్చోడమే ఎక్కువ, అలాంటిది మాట్లాడడం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అదో నేనేం చేసినా? లొడలడ వాగుతున్నావు కదా. నా ఫోన్ మాట్లాడుకున్నా, మా ఫ్రెండ్ ఉన్నాడు లైన్ లో, వాడు ఇప్పుడు లండన్ వెళ్తున్నాను నైట్. లండన్ వెళ్ళుకో, గోవా వెళ్తావు, నాకు ఎందుకు చెప్పు. ఓ గోవా కూడా పోవాలి మళ్ళా. మస్తు మస్తు సంగతుంది నీలో పొరే. ఏడుంటావు నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకు? ఇంకా నాకు కాక ఎవరికి అవసరం? సచిన్ టెండూల్కర్కి అవసరమా? ఎవరికి అవసరం? నాకే కదా అవసరం, నేనే కదా నీ పక్కన ఉండేది. నేనెందుకు చెప్పాలి? ఏందెందుకు చెప్పాలి? ఉండరాదట్ట, కొద్దిసేపు మాట్లాడు, కొద్దిసేపు. నాకు లవర్ లేదు, నీకు ఉన్నాడా? అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఎందుకు చెప్తారో అర్థం కాదు. ఉన్నాడు 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 అని చెప్పేది చివరికి ఒక ముసలం తగులుకునేది, అది మ్యాటర్. అంతే కదా జరిగేది, ఫ్యాక్ట్స్, నిజాలు మాట్లాడుకున్నారు చెప్పు. ఏడా అమీర్పేటనా? ఇంకా అమీర్పేటలే, ఇంకా ఈ పంచాయతీ అంతా అదే కానీ మాకు తెలుసు. కానీ అమీర్పేటే. ఎస్ఆర్ నగరా? కూకట్పల్లినా? ఎందుకు అలా అలా వాగుతూనే ఉన్నావు? నేను చెప్పనొద్దా ఇంకా? సరే ఏం చెప్పు. నేను చెప్పను. ఎవరైతే లేడు, ఉంటే ఇట్లా కూర్చోవు. ఉన్నాడు, వాడితో చాట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటావు? ఏం చాటింగ్ చేస్తాను? బాగా సుఖంగా కూర్చొని ఉన్నావు. ఆపుతావు ఇంకా? మాట్లాడు, ఫ్రెండ్ చేసుకుందామని వచ్చా నేను, ఆపేదానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. నాకు నెంబర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. నేనేదో టైం పాస్ కానీ నేనేదో కూర్చో. నేను టైం పాస్ కి వచ్చినా? నేను ఒకదానే దొరికాను నీకు టైం పాస్ కి? అందంగా ఉన్నామనేది పోయబ్బా. ఎవరున్నారు ఇంక ఇక్కడ? అందరూ బిజీగా ఉన్నారు, అందరూ ఒకరినొకరు తగులుకున్నారు. చాలా మంది ఉంటారు, వాళ్ళు తగులుకున్నారు. వాళ్ళు కొడితే చెప్పు తీసుకుంటారు. అంటే నేను కొట్టట్లేదనా? నువ్వు మంచిదానివని. వాడే ఫోన్ చేస్తాడు, అరే మామ చెప్పురా రే, ఆ బిల్ గేట్స్ గానికి ఎన్నిసార్లు పేమెంట్ చేయాలరా? ఫ్లైట్ ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయరా, పైలట్ని పంపిస్తా, చెప్తాను కదరా నీకు. ఎన్నిసార్లు నీకు పేమెంట్ ఇవ్వాలా? ఎన్నిసార్లు పే చేసినా ఇప్పుడు అడుక్కోవడమేనా నా దగ్గర బిల్ గేట్స్? నీ పాసుకులు అర్థం లేదు. బిల్ గేట్స్కే దానం చేస్తున్నా నేను. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. అందంగా ఉన్నా కదా,
నాకేం నీ అన్నం వద్దు నీ చన్నం వద్దు కానీ సరేలే, ఎందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? నాకు తలపడి వస్తుంది అబ్బాయి. ఏమన్నా నేను నిన్ను? అలా వాగుతూనే ఉన్నావు కదా. సరే కూర్చో సైలెంట్గా, నవ్వకుండా కూర్చో. ఒక నిమిషం నేను వెళ్ళిపోతా. సరే ఇటు చూడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలేదు. నవ్వుతున్నావు. నేను నవ్వలేదు, నువ్వు అబద్ధాలు సరే చెప్పకు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీకు విషయం తెలుసా? చెప్పినారో లేదో నాకైతే తెలియదు, నేనైతే చెప్తాను. నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది నువ్వు నవ్వితే. హలో, ఇది ఇల్లు అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నా? ఇది పబ్లిక్ అదవుతుందా? చూసినారు బాగోదు. నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకున్నా నా చెప్తా నేను కొట్టుకోవాలి. గున్నా గున్నా మా మిల్లలో గున్నా మామిడితో ఏం పాడుతున్నావు? ఇంకోసారి అలాంటి పాట పాడనుకో కొడతాను. ఇంకా చెప్తున్నా. నేను వెళ్ళను, కొట్టినా కానీ. నేను వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడి నుంచి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. వెళ్తావా దెబ్బలు తింటావా? నేను కొడతావా నన్ను? కొట్టనా? నా సైజ్ చూసి కొట్టి చూపిస్తాను. అదవుతుందా? నేను ఎప్పుడు అబ్బాయి మీద చేసుకోలేదు. ఫస్ట్ అబ్బాయి నువ్వే అవుతావు అప్పుడు. అందుకే ఫస్ట్ అబ్బాయి నేను నన్నే కొట్టించుకుంటా, నన్నే లవ్ కూడా చేస్తావు. నేను చేయను. ఎందుకు చేయవు? నేను ఎందుకు చేయాలి? కొట్టినావంటే అంత ఇంత ప్రేమ ఉందని. అంత సీన్ లేదు. ఇంక దేనికి? యాక్చువల్గా నేను రావాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్తాను చెప్పు? ఫస్ట్ వచ్చింది నేను. ఒక మాట చెప్పనా? అంటావా మామ అంటావా? నిజం చెప్పు, ఎవరు ఉన్నాడా? లేడు. మరి ఉన్నాడని చెప్పిన ఇందాక. నీలాంటి అదలు వచ్చి గెలుపుతారని. అట్టయితే వదిలే ప్రసక్తే లేదు. 600 ఏమన్నా కానీ నిన్ను పడేసేది ఫిక్స్. ఈ వ్యాలంటైన్స్ డేకి నీకు దిబిడే నా చేతిలో. సరేలే కానిచ్చేద్దాం చెప్పు. ఇంకొకసారి కానిచ్చేద్దాం అన్నావు కదా, మెట్టుతో కొడతాను. ఇంకా నన్ను మెట్టుతో కొడతావా? లేదు, 2 మెట్లతో కొడతా. ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పిస్తా జాబు. అవునా బాయ్? ఒక అమ్మాయి ఉంది, పేరు సావిత్రి, HR చేస్తుంది దాంట్లో, అమెజాన్లో. చదివిస్తున్నట్టున్నా దాన్ని కూడా. ఆమె నా ఫ్రెండ్ మేడం, అంతే. జాబ్ ఇప్పిస్తానంటున్నా. ముందు ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత అది అవుతారు. ఓకే, తర్వాత దబిడి. నువ్వు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడము, ఇంకా కొడతాను చెప్తున్నా. శ్రీకాంత్, నేను హెచ్ఆర్గా ట్రై చేశాను. జాబ్ బిజీ, నాది MBA అయిపోయింది, జాబ్ ట్రై చేశాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆమె HR అమెజాన్లో. నీకు జాబ్ ఇప్పిస్తా, అది కాదు మ్యాటర్. జాబ్ చేస్తావా చేయవా? చేయను. 18,000 ఇస్తారు. చేయను. హాస్టల్ ఫీజులు 6,000 పోయినా 12,000 మిగులుతాయి. వాళ్ళు 30,000 ఇచ్చినా సరే నేను చేయను. నేను ఇప్పించాను అన్నా? అవును. ఏం చేస్తారు మీ నాన్నగారు, మా మామయ్య? మా మామయ్య ఏం చేస్తారు అంటనా? చెప్పను. మామయ్య అనొద్దు, నాన్న. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. అమ్మగారు ఇంట్లోనే. బామ్మర్దులు ఉన్నారా నాకు? అన్నయ్య ఉన్నాడు, ఒక అన్నయ్య. బాబున్నాడా నాకు? కాదు, మరి ఇంకేంది, నాకు అన్నయ్య ఉన్నాడు. పడిపోయాను, అర్థమైంది. లేకపోతే లేచిపోవాలి. ఇంతసేపు ఇట్లా కూర్చొని సొల్లు చెప్పవు నాకు. చాలా క్యూట్ ఉన్నావు. నీకు చాక్లెట్ ఇవ్వాలని ఉంది, నా దగ్గర లేదు. ఉండు. ఓయ్, నా జోబులో ఎప్పుడు ఏదో ఒకటి తినేది ఉంటుంది, ఎందుకంటే నాకు షుగరు, చక్కెర వచ్చి పడిపోతా. ఇదిగో చాక్లెట్. ఈ చాక్లెట్ లాగా నేను సఫర్ చేయాలని ఉంది. ఇంకొకసారి చెప్తున్నా, ఇలాంటి మాటలు మాట్లాడావు ఎగిరెగరతా అంతా. ఎగిరెగిరిదంతా జాకిచానా? ఏ నాసపట్టుకు వెళ్ళి ఇక్కడ ఇంతసేపు ఎందుకు కూర్చున్నావు? నీకు చెప్పానా ఇదే? నువ్వు రాసి పెట్టావు ఇదేనా? వెళ్ళిపో మరి. నా ఇష్టం. ఫస్ట్ నువ్వు వచ్చావు, నువ్వు దెంగ ఎక్కడి నుంచి. ఫ్రెండ్స్, నన్ను దెంగేమంటుంది ఫ్రెండ్స్. ఏం బూతులు మాట్లాడతావు నువ్వు కూడా.
అమ్మాయిలకి ఎక్కువ వచ్చి బూతులు అదవుతుందా? మీరు ఇలా ఆడితే ఇంకా ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు దయచేసి ఇక్కడ వెళ్తా అలవా. కాటుక కళ్ళు ఏమంటున్నాయో. ఒళ్ళంతా దొరదెక్కేస్తుంది ఏంటి? దోల కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార. నువ్వు నంబర్ ఇస్తే అప్పుడప్పుడు మెసేజ్ చేస్తా. ఏమన్నాను? నెంబర్ ఇస్తే వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతా. పండగ చేసుకో. అందరూ చూస్తున్నారు అబ్బాయి, వెళ్ళిన అబ్బాయి. తప్పేముంది? సరే మ్యాటర్ ఏంటంటే నేను ప్రాంక్స్ చేస్తుంటా. ఫోన్ తీసుకో. ఇందాక ఇది జస్ట్ ప్రాంక్. లెఫ్ట్ సైడ్ కెమెరా ఉంది, సరదాగా ఆట పట్టిద్దామని. ఇది ప్రాంకా? లెఫ్ట్ సైడ్ చెట్లో ఉంది కెమెరా. నేను చెప్పని అని నిజం అనుకున్నాను తెలుసు. ఒక మంచి ఫ్రెండ్ దొరికాడేమో అనుకున్నా. మీరు ఇలా చేస్తారనుకోలేదు. ఐమ్ సారీ. కానీ చాలా హర్ట్ అయ్యాను. కెమెరా హాయ్ చెప్పు. హాయ్. కనపడుతుందా నీ కెమెరా? అసలు అదిగో తుప్పలా కనిపిస్తుంది కదా. అసలు గమనించలేదు. పెట్టుకోండి అసలు ఇక్కడి నుంచి